ఈరోజు మనం చుక్కకూరతో పుల్లకూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. చుక్కకూర చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే కాదు, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పుల్లకూర. దానికోసం నేను ఒక 3 చిన్న సైజు టమోటాలు, ఒక 2 ఆనియన్స్ చిన్నవి అండ్ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నా దగ్గర పండు మిర్చి ఉంటే అవి తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. చుక్కకూర అంతా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఆ టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి చుక్కకూర, ఆనియన్స్, టమోటా, మిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఆకుకూరకి తక్కువ వాటరే పడుతున్నాయి. ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టాం కదండి, కొద్దిగా వాటర్ ఉంటుంది. అందులో మళ్ళీ టమోటాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. దీని అంతటిని నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. దానిపైన మూత పెట్టాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటుందండి. వాటర్ కొద్దిగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు నేను ఉడికించాను. బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి. చుక్కకూర త్వరగా ఉడికిపోతుంది. ఇదిగోనండి, ఇలా బాగా ఉడికింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుంటామండి. ఇలా పప్పు గుత్తితో పప్పులాగా మెదుపుకోవాలండి. మెత్తగా, ఊరికే మెత్తగా కరిగిపోతుందండి, నలిగిపోతుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుంటామండి. పోపు కోసం మనం పోపు గింజలు 1 స్పూను, ఒక ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు అండ్ 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నానండి. అలాగే ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో వెల్లుల్లి, పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ చుక్కకూరని మెదుపుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. పోపు అయితే బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు రెడీ అయిపోయిందండి చుక్కకూర. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.